ఈరోజు చాలామంది ఏంటంటే చూడండి, తల్లిదండ్రులు దేవునితో సమానం అంటారు. ఇప్పుడు చూడండి, అది వినడానికి తల్లిదండ్రులు బాగుంటుంది అది, కానీ ఒక్కసారి దేవుని పాయింట్ ఆఫ్ వ్యూతో చూడండి. తల్లిదండ్రులు అంత గొప్ప చేసేది బాగుంది, కానీ అక్కడే నువ్వు ఏం చేస్తావంటే దేవుణ్ణి కూడా మనుషులతో సమానంగా నువ్వు చేసేస్తావు. అది చాలామందికి అర్థం కావట్లేదు. చాలామంది అనుకుంటారంటే క్రిస్టియన్స్ ఎప్పుడు కూడా తల్లిదండ్రుల కంటే దేవుడు ఎక్కువ అంటారని అంటారు. ఖచ్చితంగా దేవుడు ఎక్కువని అంటాం, ఎందుకంటే తల్లిదండ్రులు గొప్పవాళ్ళే, మంచోళ్ళ గౌరవిస్తాం, ప్రేమిస్తాం, అన్నీ చూసుకోవాలి. కానీ ఇంకను మన దేవుడు ఎంత గొప్పవాడంటే ఏ ఒక్క గొప్ప వ్యక్తి కూడా దేవునితో సమానంగా ఉండడు అన్న క్లారిటీ మనకు ఉంది. కాబట్టి ఏ మనిషిని కూడా దేవుని స్థాయికి మనం గొప్ప చేయము. కానీ లోకానికి అది యాక్చువల్లీ ప్రాబ్లం ఈ రోజుల్లోనే. ఎప్పుడైతే మనం అలాగంటాం, అసలు తల్లిదండ్రులను కూడా, కన్న తల్లిదండ్రులు కూడా వీళ్ళు తక్కువ చేసి మాటేస్తున్నారండి అంటారు. వాళ్ళకి కావాల్సిన గౌరవం మనం ఇస్తాం. బైబిల్లో దేవుడు చెప్పాడు, సన్మానిస్తే నువ్వు దీర్ఘాయుష్మంతులు అవుతాను బైబిల్ చెప్పారు. కాబట్టి దేవుడు తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన వాల్యూ ఇమ్మని దేవుడు చెప్పాడు. కానీ అలాగని మనుషులను దేవునితో సమానంగా చేయమని ఎక్కడ కూడా బైబిల్లో లేదు. మనం ఎందుకు అలా మాట్లాడమంటే మన దేవుని గొప్పతనం నీకు అర్థమవుతున్న వాళ్ళు యాక్చువల్గా మాట్లాడలేవు. మనమనే కాదు, బేసిక్గా నిజంగా ఎవరైనా సరే, ఓ వ్యక్తి నిజంగా దేవుడు అని ఎవరు నమ్మినా సరే, ఒకళ్ళు అనుకుందాం, వాళ్ళ తల్లిదండ్రులు దేవుడితో సమానం అన్నారంటే యాక్చువల్ వాళ్ళ దేవుని కూడా వాళ్ళు అవమానపరిచని అర్థం. ఎందుకంటే ఎప్పుడు కూడా దేవుడు మనుషులతో సమానము అవ్వనవ్వడు. మనిషితో సమానం అయ్యాడంటే నువ్వు దేవుని యొక్క పరువునే తీసేస్తావు. అంటే దేవుని మీద మనకు అంత గౌరవం ఉంటుంది, దేవుడు అంత ప్రత్యేకమైన మనకు అర్థమవుతుంది. కాబట్టి ఎవరికి కావాల్సిన గౌరవాన్ని, ఎవరికి కావాల్సిన స్థానాన్ని, వెయిట్ని వాళ్ళకి ఇస్తాం. కానీ అదే టైంలో ఏం రూడ్గా లోపల ఏం నమ్ముతామంటే వీళ్ళందరికంటే దేవుడు ఇంకను గొప్పవాడు అని నమ్ముతాం.